అంటే మీరు ఒకటి చెప్తున్నారు, అంటే తెలంగాణ 97లో మీరు తెలంగాణ మహాసభ మొదలుపెట్టారు, దానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. కానీ 99లో ఎన్నికలు వచ్చినాయి. కానీ ఎన్నికల్లో మీ పాత్ర మరి ఎందుకని అంటే సబ్బండ వర్గాలకి ఒక మాట ముందే చెప్పినా కదా, తెలంగాణ మహాసభ అయినా దాని తర్వాత వచ్చినటువంటి ఇంద్రారెడ్డి చేసిన ప్రయత్నమైనా తెలంగాణ ఐక్యవేదిక అయినా వీరందరూ కూడా పరిమితంగా ఎన్నికలని ప్రక్రియని ప్రదానం చేసుకొని పోరాటం లోపల సరైనటువంటి వైఖరిని, బలమైన వైఖరిని తీసుకోకపోవడం వల్లనే తెలంగాణ రాజకీయాలు అనుకున్నటువంటి వ్యవస్థను మనం ముందుకు తీసుకుపోలేకపోయినాం. దాని ఫలితంగా 99లో ఎన్నికల ఎజెండాకు తీసుకుపోవడం లోపల తెలంగాణ మహాసభే కాదు, జయశంకర్ గారితో సహా అందరం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పోలేకపోయినాం. కాబట్టి కేసీఆర్ గారికి ఆ స్పేస్ దొరికింది 2001లో. ఎందుకు? అప్పటికే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బషీర్బాగ్ కాల్పులు వచ్చినాయో ఆ సందర్భంగా వారు అంతర్గతంగా ఏ రకమైన కారణాలు ఉన్నా కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఎజెండాని బయటికి తీసుకొచ్చి తన నిరసనని తెలియజేయడం ద్వారా పాలక పార్టీలో ఉన్నారు కనుక ఖచ్చితంగా ఆ యొక్క మైలేజ్ అడ్వాంటేజ్ వచ్చింది. వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ఇంతకాలానికైనా కూడా ఒక ప్రధాన సభ్యులంతి నుంచి ఒక వాయిస్ బయటకు వచ్చింది. అది పోలరైజ్ కావాలని అనుకున్నాం. అనుకున్న ప్రకారమే 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు స్వాగతించినాం. మాలాంటి వాళ్ళం కొద్ది కాలం తర్వాత వచ్చి అంతర్భాగమైనాం. చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం కంటే ముందు ఇక్కడ అనేక ఉద్యమాలు జరిగినాయి. అనేక మంది అనేకమైనటువంటి ఎన్కౌంటర్లో అణచివేతలో నష్టపోయినారు. మీ అందరికీ తెలుసు. సరిగ్గా 2001లో టీఆర్ఎస్ యొక్క పార్టీ పునాది వేసుకునే సమయానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో చాలా నిర్బంధం కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు పెద్దపీట వేసింది, ఒక ప్రజాస్వామిక వాతావరణానికి తెరలేపింది అనేది కూడా వాస్తవమే. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో ఒక నిర్బంధం ఏది ఉందో దాని నుంచి తప్పించుకోవడానికి ఉద్యమకారులు పనిచేసినటువంటి వాళ్ళు ఒక సేఫ్ గార్డ్గా కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. చాలా వైరుధ్యం కూడా ఏంటంటే నిర్బంధం కేవలం మీకు తెలంగాణకే పరిమితమైంది అంటారా ఆ దశలో, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వం కోసం ఉన్నటువంటి ఉద్యమాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో సాధారణమైన విషయాలు కూడా ఉద్యమాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఏ విధంగా కొనసాగిందని ఆ సమయంలో మీకు తెలియంది ఏముందండి? 2001కి ముందు 97లో మేము తెలంగాణ మహాసభ పెట్టినాం. గద్ద 95లో మొట్టమొదటిసారి తెలంగాణ పాట అందుకున్నారు. ఎన్ని రోజులకండి? 97లో పెట్టడానికి ముందే కదా గద్దర్ మీద కాల్పులు జరిగినాయి. బెల్లిలలిత అనేటువంటి తెలంగాణ గాయని హత్య చేయబడింది ఐముఠా చేతిలో. అనేక మంది తెలంగాణ జనసభ కార్యకర్తలు, తెలంగాణ మహాసభ కార్యకర్తలు ఎన్కౌంటర్లలో అనేక రకరకాల కారణాలతో చనిపోయి ఉన్నారు. ఇవన్నీ మీ అందరికీ తెలియని విషయం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజా సంఘాల కార్యకర్తలు ఎంత నిర్బంధం ఉండేది, గ్రామాలలో ఏ వాతావరణం ఉండేది. ఆ సమయంలో మరి తెలంగాణ నేతలు ఏం చేశారండి? అంటే తెలుగుదేశంలో ఉండేటువంటి నేతలు చాలామంది ఆ రోజు చాలా ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించారు అంటే ప్రభుత్వంలో. వారందరూ ఈ నిర్బంధాన్ని అడ్డుకోలేదు. మాటకు వస్తే ఇవాళ ఉన్న చంద్రశేఖరరావు గారు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు. నేను అందుకోసమే రెండు డిఫరెంట్ ఎంటిటీగా చూడడం కూడా కొంత కష్టం అనిపిస్తుంది. చంద్రశేఖరరావు గారు 2001లో పార్టీ పెట్టే సమయానికంటే కొద్ది రోజుల ముందే తెలంగాణ ఉద్యమానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి సుభాష్ అన్న ఎన్కౌంటర్ ఆయన నియోజకవర్గంలోనే జరిగింది. చనిపోయారు ఆయన. అంటే చాలామంది ఉద్యమకారులు కూడా చాలామంది నష్టాలు ఉన్నాయి. దానికోసం ఏం చేసిందంటే ఉద్యమకారులు అనివార్యంగా మరో మార్గం లేదని చెప్పేసి టీఆర్ఎస్లో అంతర్భాగమైన టీఆర్ఎస్ బలోపేతం కావడానికి కూడా తెలంగాణ నిర్బంధం ఒక కారణం, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్ష ఒక కారణం. అంటే దీంట్లోనే మనకు అర్థమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు, తెలంగాణ ప్రజలు తమ ప్రాంత అభివృద్ధిని కోరుకున్నారు, తెలంగాణ ప్రజలు అధికారంలో భాగస్వామ్యాన్ని కోరుకున్నారు, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాన్ని కోరుకున్నారు. కానీ చెప్పండి, అంటే మీరు ఇందాక అన్నారు అంటే తెలంగాణలో అణిచివేత అది పక్కన పెడదాం. అంటే తెలంగాణలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, సబ్బండ వర్గాలు ఉన్నారో వాళ్ళకి అధికారం కోసం అన్నది మీ లక్ష్యం. కానీ 2001లో చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మీరందరికీ తెలుసు, ఆయన కుటుంబ నేపథ్యం తెలుసు. కానీ ఆయన నాయకత్వంలో మీరు పనిచేయడానికి ఎగ్జాక్ట్ మీకు అదే చెప్పబోతున్నా. మీరు మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి బలోపేతం కావడంలో ఉద్యమంలో రైతాంగ ఉద్యమంలో పని అనేక మంది కార్యకర్తలు ఒక సేఫ్ గార్డే టీఆర్ఎస్కి వచ్చిండ్రు. దొరలకు కూడా వాళ్ళకు అవసరం వచ్చింది తెలంగాణలో.
తాము కూడా తెలంగాణ సమాజంలో ఇంతకంటే బెటర్ పొజిషన్ లోపల డెమోక్రటిక్ కనపడే అవకాశం కూడా వచ్చింది. అది చంద్రశేఖరరావు గారు ఆ స్పేస్ క్రియేట్ చేయగలిగారు. అందుకోసమే సచాన్ అంటే గ్రేట్ లక్కీ ఏమిటంటే చంద్రబాబు నాయుడు నిర్బంధం నుంచి ఉద్యమకారులు తప్పించుకోగలిగారు తను అంటే టీఆర్ఎస్ స్పేస్ ఇవ్వడం ద్వారా. తెలంగాణలో ఉన్నటువంటి దొరలందరూ కూడా తెలంగాణ లోపల తెలంగాణ రాష్ట్రం మనకు కావాలనే దాని పేరు వారికి కూడా వారి యొక్క ఎలివేషన్ కూడా వాళ్ళకి వచ్చింది. అందుకోసం వైరుధ్యమైన కాంబినేషన్ టీఆర్ఎస్. ఈవెన్ టుడే ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో మీరు చూస్తే కూడా ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అదే సమయంలో పచ్చి ఫ్యూడల్స్ తెలంగాణ ప్రజలని గోసపుచ్చుకున్నటువంటి దొరల పాలన నుంచి చాలామంది కూడా ఇవాళ ఉన్నారు అక్కడ. ఇది మనకి వాళ్ళ కాంబినేషన్. ఈవెన్ టుడే ఇట్ కంటిన్యూస్. ఎస్, నేను కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నాకు అవ్వాలన్న ఉన్న పరిస్థితి తెలంగాణ మహాసభ పెట్టిన తర్వాత ఎంత నిర్బంధం ఉండే, నా ఆసుపత్రి నడవకుండా ఎన్ని దాడులు జరిగేది, ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, అదంతా కూడా నేను కూడా సఫర్ అయ్యాను. లైమ్ లైట్లో తెలంగాణ ప్రజల్ని మీరు పోలీసుల ద్వారా, రాజ్యం ద్వారా, నా నడున్నటువంటి ప్రభుత్వాల ద్వారా. కారణం ఏంటంటే నేను మేలచెరువులో తెలంగాణ మహాసభ పెట్టినాడు నేను వి ప్రకాష్ గారు, జయశంకర్ గారు కారులో పోతున్నాం, టిప్పర్తో కొట్టినారు. ఇవాళ ఆకుల భూమి ఇన్సిడెంట్ ఇప్పుడు ఈ మధ్యలో జరిగింది, కానీ మాకు 97లోనే ఇన్సిడెంట్ అయింది. మేము వెళ్ళి వెహికల్ని ఆపి డ్రైవర్ని తీసుకొచ్చి చెక్ చేస్తే మఫ్టీలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్. అంటే తెలంగాణ వ్యతిరేక శక్తులు అంటారా? ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు ఆ రకంగా బిహేవ్ చేసేవాళ్ళు. నా ఒక్కరితో సమస్య అనుకుంటలేను, చాలామంది కూడా సఫర్ అయిన వాళ్ళే కదా, మీకు తెలియంది ఏముంది? మీరు చెప్పండి. అయితే కేసీఆర్ గారు 2001లో ఆయన టీఆర్ఎస్ పెట్టిన తర్వాత మీరందరూ ఆయన నాయకత్వంలో పనిచేశారు. ఆయన పెట్టడము అని నేనేమంటున్నంటే కేసీఆర్ ఒక్కరే టీఆర్ఎస్ పార్టీ పెట్టినరు. చాలాసార్లు వారు మాట్లాడిన నేను ఒక్కనే ప్రారంభమైనప్పుడు నేను ఒక్కడినే. నేను చేస్తున్న ప్రయాణంలో కూడా వేలాదిగా ఉద్యమకారులు అనేక మంది జమ్మైన తర్వాత ఈ స్థాయికి వచ్చినామని చెప్తామంటారు. అది యథార్థం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభంలో అన్ని రకాల శక్తులు ఒక దగ్గర చేరినాయి. వారికి సహాయ సహకారాలు అందించినాయి. తన మేధోశక్తిని, రాజకీయ చరిత్రను కూడా కేసీఆర్ గారు తప్పకుండా ఉపయోగించారు. ఏనాడు కూడా చెరుకు సుధాకర్ అంటాడు కేసీఆర్ యొక్క పాత్రని తెలంగాణ ఉద్యమంలో తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేయండి.